భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఫాల్గుణ కృష్ణ ఏకాదశి, పాపమోచిని ఏకాదశి యొక్క వ్రతకథ మరియు మహాత్మ్యం గురించి తెలుసుకుందాం. ఈ కథ భవిష్యోత్తర పురాణములోనిది. కుంతీ కుమారులలో పెద్దవాడైన యుధిష్ఠిరుడు శ్రీకృష్ణునితో, వాసుదేవా, ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి ఏ పేరుతో పిలువబడుతున్నది? ఆ ఏకాదశి వ్రతము చేయు విధానము ఎలా ఉండును? ఆ ఏకాదశి యొక్క ఫలితమును, మహాత్మ్యమును, దానికి సంబంధించిన కథలను నాయందు అనుగ్రహముంచి సవివరంగా వివరించండి అని అన్నాడు. అప్పుడు నందుని కుమారుడైన శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునితో, నీవడిగిన ఫాల్గుణ కృష్ణపక్షమునందలి ఏకాదశికి పాపమోచని అని పేరు. ఈ ఏకాదశి వ్రతమును గూర్చి మాంధాత అనే చక్రవర్తి లోమశ మహర్షిని అడిగాడు. ఆ కథనే నేను నీకు వివరంగా చెప్తాను అని అన్నాడు. మాంధాత సూర్యవంశపు చక్రవర్తి. అతడు లోమశ మహర్షి వద్దకు వెళ్ళి, భగవాన్, లోకహితమును కోరుకొని నేను ఒక విషయమును మిమ్మల్ని అడుగుదామని అనుకుంటున్నాను. ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు, గొప్పతనము, వ్రత విధానములను నాయందు అనుగ్రహముంచి చెప్పమని ప్రార్థించాడు. మాంధాత యొక్క మొరను ఆలకించిన మహర్షి, సార్వభౌమ, ఫాల్గుణ మాసములోని కృష్ణపక్షమునందు వచ్చే ఏకాదశికి పాపమోచని అనే పేరు ప్రసిద్ధమైనది. అది పిశాచత్వమును పోగొడుతుంది అని అన్నాడు. ఈ ఏకాదశికి సంబంధించిన కథ ఉత్తది కాదు, విచిత్రమైనది, శుభప్రదమైనది, శాపములను పోగొట్టునది, ధర్మమును కలిగించునది, పుణ్యమును ప్రసాదించునది, సమస్త అభీష్టములను నెరవేర్చునది, సర్వకార్యములను సిద్ధింపచేయునది. ఇన్ని మంచి లక్షణములు కలిగిన ఈ ఏకాదశి యొక్క కథను నీకు సవివరంగా వినిపిస్తాను. భక్తి శ్రద్ధలతో ఏకాగ్రమైన మనస్సు కలవాడవై వినుము అని మహర్షి చక్రవర్తిని ఆదేశించాడు. మహారాజా, అది పూర్వకాలం, వసంత ఋతు సమయం. ఆ సమయంలో కుబేరుని పుష్పవాటికలో వసంత ఋతు ప్రవేశం వలన చెట్ల నిండా పువ్వులన్నీ వికసించినాయి, సువాసనలను కూడా వెదజల్లుతున్నాయి. అనేక మంది అప్సరసలు ఆ పుష్పవాటికలో విహరిస్తున్నారు. ఆ వనంలోనే గంధర్వకన్యలు కూడా కిన్నరులతో కలిసి పాటలు పాడుతూ విలాసముగా ఉన్నారు. దేవతా సమూహములలో ప్రముఖుడైన ఇంద్రుడు, ఇతర ప్రముఖులు కూడా అదేవిధంగా విలాసములలో మునిగి తేలుతూ ఆడుతున్నారు. రాజా, చైత్రరథము అనబడు ఆ వనవాటిక అన్ని లోకములలోని పూలవాటికల కంటే మరింత అందమైనది. దానిని మించిన అందమైన పూలతోట మరెక్కడా లేదు. ఆ వనంలోనే మునీశ్వరులు కూడా తపస్సు చేసుకుంటూ ఉంటారు. చైత్ర వైశాఖ మాసములందు ఇంద్రుడు తన పరివారమంతటితో కలిసి ఆ చైత్రరథ పుష్పోద్యానమునందు విలాసార్థం నివసిస్తాడు. ఆ తోటలో మేధావి అనే పేరు కలిగిన ఒక మునిశ్రేష్ఠుడు తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు చేసుకుంటున్నప్పటికీ ఆ మహర్షి యవ్వన వయస్సులోనే ఉన్నాడు. ఆ మహర్షిని మంజుఘోష అనే పేరు కలిగిన ఒక అప్సరస చూసింది. ఆ మహర్షి యొక్క హృదయమునందలి భావములను ఆమె పరిశీలిస్తున్నది. అతన్ని ఏ విధంగానైనా మోహములో పడవేయాలని తన పథకం ప్రకారం ప్రవర్తించడం మొదలుపెట్టింది. మహారాజా, అతని మనస్సులోని భావము తెలుసుకోకుండా మొట్టమొదటగా అతని వద్దకు వెళ్తే అతడు శపిస్తాడేమోనని మంజుఘోష భయపడింది. అందుకని అతని ఆశ్రమానికి ఎదురుగా ఒక క్రోసు దూరంలో ఒక పూల చెట్టు క్రింద కూర్చొని వినసొంపుగా పాటలు పాడుతున్నది. తన చేతిలో ఉన్న వీణను బిగించి మెట్లను వ్రేళ్లతో నొక్కుచూ మ్రోగించడం ప్రారంభించింది. ఆ అప్సరస తన శరీరమునకు సుగంధ ద్రవ్యములను అద్దుకొన్నది. సువాసనగల పూలతో అలంకరించుకొన్నది. చాలా మధురంగా గానము చేస్తున్నది. మన్మధుడు అది చూశాడు. మన్మధుడు తన జయభేరిని మ్రోగించుకుంటూ శివభక్తుడైన ఆ మేధావి అనే మహర్షిని జయించాలి అని సంకల్పం చేసుకున్నాడు. నరేంద్ర, మన్మధుడు
శివుని 3వ కన్నుకు బలి అయి బూడిదయ్యాడు కదా, అందువల్ల అతనికి శివభక్తులంటే మంటమండుతుంది. శివునితో తనకు ఉన్నటువంటి పూర్వపు శత్రుత్వమును తలుచుకుంటున్నాడు. మన్మథుడు మంజుఘోష శరీరంలోనికి ప్రవేశించాడు. ఆమె యొక్క కనుబొమ్మలని ధనుస్సుగా చేసుకున్నాడు. ఆ ధనుస్సుకు ఆమె చూపులు అనే త్రాటిని బిగించాడు. ఆమె 2 కళ్ళను 2 బాణములకు రెప్పలనే రెక్కలుగా కట్టాడు. ఆమె స్తనద్వయమునే సైనికులకు డేరాగా ఏర్పాటు చేసుకున్నాడు. శివభక్తుడైన మేధావి మహర్షిని జయించడానికి బయలుదేరాడు. మహారాజా, ఈ విధంగా ఆ మంజుఘోష అనే అప్సరస మన్మథునికి సైన్యంగా తయారయింది. ఆ మేధావి మహర్షిని చూసిన మంజుఘోష కామజ్వరముతో బాధపడుతున్నది. మునివేషమునందు ఉన్న మేధావి కూడా మంచి యవ్వనవంతుడైనందువల్ల 2వ మన్మథుని వలె ప్రకాశిస్తున్నాడు. అతని మెడలోని తెల్లని యజ్ఞోపవీతము, మోదుగదండము చూసేవారిని ఆకర్షిస్తున్నాయి. అతడు సాక్షాత్తుగా మన్మథుని వలనే ఉన్నాడు. మంజుఘోష దూరంగానే నిలబడి ఆశ్రమమునందున్న మహర్షిని చూసి కామమునకు వశమైనది. మెల్లమెల్లగా వీణను మీటుచు గానము చేయుచున్నది. ఆ సమయములో ఆమె చేతి గాజుల కదలిక వల్ల వచ్చే శబ్దము, మొలనూలు, పాదాల అందెల మువ్వుల సవ్వడులు, ఇవి అన్నీయూ కలిసి ఆమె మన్మథుని సైన్యమును వెంటబెట్టుకుని యుద్ధమునకు వస్తున్నట్లుగా ఉన్నది. మంజుఘోష మదన పరవశురాలై గానము చేస్తున్నది. బ్రహ్మచారి అయిన మహర్షి ఆమెను చూశాడు. అతడు కూడా మన్మథునిచే బలవంతంగా మోహమనే సముద్రంలోకి ముంచివేయబడ్డాడు. అప్సరస, బ్రహ్మచారి మహర్షి ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. మదన పరవశులయ్యారు. మంజుఘోష తనను చూసి కామపరవశుడైన మహర్షిని చూసింది. వీణను నేలపై పెట్టింది. మునిశ్రేష్ఠుని వద్దకు వచ్చింది. శృంగారపూర్వకమైన హావభావ కటాక్ష వీక్షణములను ప్రసరింపచేసింది. అతన్ని మోహపరవశుణ్ణి చేసింది. అనుకోని విధంగా అతన్ని ఆలింగనము చేసుకున్నది. పెద్ద గాలిచేత కదిలింపవేయబడిన లత దిగులుతో ఒక చెట్టును ఏ విధంగా అంటిపెట్టుకుని ఉంటుందో అదేవిధంగా మంజుఘోష మేధావి మహర్షిని కౌగిలించుకున్నది. ఆ మహర్షి కూడా ఆమెతో స్వేచ్ఛగా రమించాడు. తాను ఏ వనంలో తపస్సు చేసుకుంటున్నాడో ఆ వనంలోనే దిరిసన పువ్వు వలె సుకుమారమైన దివ్యమైన శరీరము కలిగిన ఆ మంజుఘోష శరీరమును చూసి శివభక్తుడైన ఆ మేధావి మహర్షి తాను మనస్సులో అప్పటి వరకు భావిస్తున్న శివతత్వాన్ని మరిచిపోయి కామతత్వానికి వశమయ్యాడు. కామముతో నిండి ఉన్న మహర్షి మంజుఘోషతో ఆనంద డోలికలలో కాలమును గడుపుతున్నాడు. పగలు రాత్రి అనే భేదమును కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నాడు. పూర్వము అతనికి ఉన్న సదాచారమును కాలము మరిపింపచేసింది. చాలా కాలము గడిచిపోయింది కూడా. ఇంతలో మంజుఘోషకు దేవలోకమునకు తిరిగి వెళ్ళాలి అనే కోరిక కలిగింది. ఒక రోజున మహర్షి మంజుఘోష ఇద్దరూ సుఖభోగములను అనుభవిస్తున్నారు. ఆ సమయములో మంజుఘోష మహర్షిని, బ్రాహ్మణోత్తమ, నాకు మా పుట్టింటికి వెళ్ళాలని మనస్సు కలిగింది కనుక నేను వెళ్ళడానికి నాకు అనుమతిని ఇవ్వండి అని ప్రార్థించింది. ఈ మేధావి మహర్షి శవన మహర్షి యొక్క కుమారుడు. ఇతడు మంజుఘోషతో, అందమైన ముఖము కలదానా, అంత తొందరెందుకు? నువ్వు ఈరోజు సాయంకాలమే కదా నా వద్దకు వచ్చావు. ఉదయమైన తర్వాత వెళ్ళవచ్చు కదా, అప్పటి వరకు నా దగ్గరే ఉండు అని అన్నాడు. మహర్షి మాటలు వినేసరికి మంజుఘోషకు మిక్కిలి భయం కలిగింది. మహర్షి శపిస్తాడేమో అని భయపడింది. అయినా కూడా మహర్షితో అనేక సంవత్సరాలు సంసారము చేసి ఆనందపరిచింది. అప్పటికి 57 సంవత్సరముల పైన 9 మాసముల 3 రోజులు గడిచిపోయినవి. ఇంతకాలం గడిచినా కూడా అర్ధరాత్రి కాలం మాత్రమే గడిచినట్లుగా ఉన్నది అని అన్నది. కొంతకాలము గడిచిన తరువాత ఆమె మరలా ఆ తపస్విని, నేను
మా స్వగృహమునకు వెళ్ళవలసిన పని ఉన్నది. నేను వెళ్ళుటకు అనుమతిని ప్రసాదించండి అని ప్రార్థించింది. అప్పుడు మహర్షి, నీవు మరింతగా తొందరపడుతున్నావు. ఇప్పుడే కదా తెల్లవారింది. నేను ప్రాతకాలమున చెయ్యవలసిన సంధ్యావందనము మొదలగు వానిని నిర్వర్తించుకొని వచ్చు వరకు నీవు ఇక్కడి నుండి ఎక్కడకు కదిలి వెళ్ళుటకు వీల్లేదు, తెలిసిందా అని మంజుఘోషతో అన్నాడు. మహర్షి మాటలు విన్న మంజుఘోష భయమును పొందింది, ఆశ్చర్యపడింది, కలత చెందిన మనస్సు కలదైంది. చిరునవ్వు నవ్వుతూ మహర్షితో, 57 సంవత్సరముల కాలము మీకు ఒక్కరోజు వలె అనిపించుట నాకు ఆశ్చర్యమును కలిగించుచున్నది. బ్రాహ్మణ శ్రేష్ఠుడా, ఈ రోజు వరకు ఎన్ని సంధ్యాకాలములు గడిచిపోయినవో నాయందు దయుంచి ఆలోచించి లెక్కించండి. ఎంతకాలము గడిచిపోయిందో తెలుసుకోండి అని అన్నది. ఈ విధంగా మాట్లాడిన మంజుఘోష మాటలు విన్న మహర్షికి ఆశ్చర్యం కలిగింది. కళ్ళు విప్పారినాయి. ఒక్క క్షణంలో మహర్షి ధ్యానములోనికి వెళ్ళాడు. గడిచిపోయిన కాలాన్ని లెక్కగట్టుకున్నాడు. అది 57 సంవత్సరముల 9 నెలల 3 రోజులు అని మహర్షికి తెలిసింది. అతనికి మిక్కిలి కోపం వచ్చింది. ఎంత ఆశ్చర్యము! ఈమెతో రమించుచు నాకు 57 సంవత్సరముల కాలం గడిచింది కదా, నా తపస్సు అంతయు భగ్నమైనది కదా అని బాధపడుతూ మిక్కిలి కోపమును పొందాడు. కండ్ల నుండి నిప్పురవ్వలను క్రక్కుచున్నాడు. మంజుఘోషను తన పాలిట మహాకాల స్వరూపినిగా చూస్తున్నాడు. కష్టపడి సంపాదించిన తపశ్శక్తినంతటినీ ఈమె నశింపచేసింది. ఈమె ఎంత దుర్మార్గురాలు! ఈమెను ఏమి చేసినా కూడా పాపము లేదు, రాదు అని భావించాడు. మహర్షి సమస్త ఇంద్రియములందు వ్యాకులతను పొందాడు. కోపోద్రేక పూరితుడైనాడు. వణుకుచున్న పెదవులు కలవాడైనాడు. దుష్టురాలా, దుర్మార్గురాలా, నీవు పిశాచ జన్మను ఎత్తుతావు అని మంజుఘోషను శపించాడు. ఓ పాపాత్మురాలా, నిన్ను తిరస్కరించెదరుగాక. నీవు కులటవు, దురాచారపరురాలవు. పాపకార్యములంటే నీకు అంత ఇష్టమా? ఎంత పని చేశావు అని మహర్షి కోపావేశముతో మాట్లాడుతున్నాడు. మహర్షి శాపముచే బాధపడుచున్న ఆ అప్సరస మహర్షి ఎదుట వినయముతో నమస్కరించి నిలబడింది. మహర్షి యొక్క అనుగ్రహమును కోరుకుంటూ, బ్రాహ్మణోత్తమా, నా యందు దయచూపించండి, నన్ను అనుగ్రహించండి, శాప విమోచనమును సెలవీయండి. సత్పురుషులతో కలిసి 7 అడుగులు నడిచినను 7 మాటలు మాట్లాడినను స్నేహమేర్పడుతుంది అని పెద్దలు అంటారు కదా. మరి నేను మీతో అనేక సంవత్సరాలు కలిసి జీవించాను. మీ పాదసేవ చేశాను కనుక నాయందు మీరు అనుగ్రహమును చూపించుట మీ కర్తవ్యమే కదా. అందువలన నాకు శాప విమోచనమును అనుగ్రహించండి. నీవు వ్రతనిష్ఠా గరిష్ఠుడవు కనుక సర్వసమర్థత కలవాడవు. చాలా సంవత్సరముల నుండి నీవు నా స్వామివి అని భావించి జీవించాను అని మంజుఘోష మహర్షితో పలికింది. వినయపూర్వకమైన మంజుఘోష మాటలకు మహర్షి కోపం కొంత తగ్గింది. కొంచెం శాంతించాడు. కళ్యాణి, నువ్వు మంచిదానివే, కాని కష్టపడి సాధించిన నా తపస్సునంతటినీ నాశనం చేశావు కదా. అందువల్ల పాపాత్మురాలవయ్యావు. నా తపస్సును నాశనం చేసినందువల్ల నాకు కోపం వచ్చింది. నిన్ను శపించాను. నా శాపం అమోఘమైనదే, కాని దానికి విముక్తి ఉన్నది. విను. ఫాల్గుణ మాసములోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి తిథి చాలా శుభప్రదమైనది. ఈ ఏకాదశికి పాపమోచని అని పేరు. దాని పేరులో ఉన్నది ఆ ఏకాదశి సమస్త పాపములను నశింపచేస్తుంది అని. ఆ వ్రతమును నీవు చేసినట్లయితే నీకు పిశాచత్వము నశిస్తుంది. పూర్వము వలె అందాల రాశివి అవుతావు అని శాప విమోచనాన్ని వివరించాడు. మహారాజా, మహర్షి ఈ విధంగా అప్సరసకు శాప విమోచనాన్ని వివరించి వేగంగా తండ్రి ఉన్న ఆశ్రమానికి చేరుకున్నాడు. అతని తండ్రియగు చవన మహర్షి దివ్య దృష్టి ద్వారా
కుమారుని చరిత్రనంతటినీ తెలుసుకున్నాడు. కుమారుని పట్ల కోపముతో మండిపడుతున్నాడు. కుమారా, ఎంత పని చేశావు? నీవు చేసిన తపస్సు అంతయు వృధా అయిపోయింది కదా. నీ అంతట నువ్వే తపశ్శక్తిని పాడు చేసుకున్నావు కదా. అయ్యో అంటూ బాధపడ్డాడు. తండ్రి మాటలు విన్న మేధావి, తండ్రి, నేను పాపము చేశాను. ఒకానొక అప్సరసకు వశమైనాను. ఆమెతో రమిస్తూ అనేక సంవత్సరములు గడిపాను. అందువల్ల నా తపస్సంతయు నశించింది. నా పాపమును పరిహారము చేసుకొనుటకు ప్రాయశ్చిత్తమును అనుగ్రహించండి అని ప్రార్థించాడు. అప్పుడు చవన మహర్షి, కుమారా, ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి పాపమోచిని అనే పేరున్నది. ఆ తిథినాడు వ్రతమును ఆచరిస్తే మేరు పర్వతమంతటి పాపరాశి కూడా నశిస్తుంది. ఆ ఉపవాస వ్రతమును నువ్వు ఆచరించు అని అన్నాడు. తండ్రి అనుగ్రహ వాక్యాలను మేధావి విన్నాడు. తండ్రి ఆదేశము ప్రకారము వ్రతమును ఆచరించాడు. మహారాజా, ఆ వ్రతమును ఆచరించిన ప్రభావం వలన మేధావి యొక్క పాపమంతయు నశించింది. అతడు గొప్ప పుణ్యాత్ముడైనాడు. మంజుఘోష కూడా భక్తి శ్రద్ధలతో ఉత్తమమైన ఆ వ్రతమును ఆచరించింది. పిశాచత్వము నుండి విముక్తిని పొందింది. ఆ ఏకాదశి వ్రత ప్రభావము వలన పూర్వపు దివ్యస్వరూపమును ధరించింది. స్వర్గమునకు వెళ్ళి శ్రేష్టమైన అప్సరసలలో కలిసిపోయింది. లోమశ మహర్షి మాంధాత మహారాజుతో, చూసావా, పాపమోచని వ్రత ప్రభావము ఎంత గొప్పదో. ఇంత గొప్ప మహిమగల ఈ వ్రతమును భూలోకంలో ఏ మానవులైతే శ్రద్ధగా ఆచరిస్తారో వారు తమకు గల సమస్త పాపముల నుండి విముక్తులవుతారు, మహాపుణ్యమును సంపాదించుకుంటారు. ఈ వ్రతము సమస్త పాపములను నశింపచేయుట సరే. ఈ వ్రతము యొక్క మహాత్మ్యమును చదివినందువలన, విన్నందువలన మానవులు 1000 గోవులను దానము చేసినట్టి గొప్ప పుణ్యమును, ఫలితాన్ని పొందుతారు. బ్రహ్మహత్య చేసినవాడు, బంగారమును దొంగిలించినవాడు, కల్లు మొదలైన విషపదార్థములను సేవించేవాడు, గురువునకు ద్రోహము చేసి గురువు యొక్క భార్యతో వ్యభిచారము చేయువాడు, ఈ 4 పనులు చేస్తున్న వారితో కలిసి తిరిగినవాడు, మొత్తం 5 పంచమహాపాతకులు. ఇటువంటి పాపకార్యములు చేసిన వారైనా కూడా ఈ పాపమోచని వ్రతమును ఆచరించినట్లయితే వారి వారి పాపముల నుండి విముక్తులు కాగలరు. ఏ పాపకార్యములు చెయ్యనివారు ఈ వ్రతమును ఆచరిస్తే గొప్ప పుణ్యమును పొందుతారు అని చెప్పడంలో ఎంతమాత్రమూ సందేహం లేదు. అలా అని అన్ని పాపములు చేసిన తరువాత వ్రతం చెయ్యాలి అని అనుకోకూడదు. ఎంతటి మహాత్ముడైనా కామిని కాంచనములకు లొంగిపోవడం తప్పక జరుగుతుందని, అలా కాకుండా కామిని కాంచనములను ధర్మబద్ధముగా మాత్రమే అనుభవించాలని, సంపాదించాలని ఈ కథ మనకు సూచిస్తున్నది. పాపకార్యములు చేసిన వారు మాత్రమే కాదు, ఎటువంటి పాపము చెయ్యకపోయినప్పటికీ ఈ వ్రతమును ఆచరించవచ్చు. ఆ శ్రీమన్నారాయణుని కరుణా కటాక్షములు సదా మనందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ స్వస్తి.